ప్రస్తుతానికి ఒక వరల్డ్ వార్కి దారితీయబోతుందా? ఇటు యుద్ధంలోకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియా డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాయా? అమెరికాకు మద్దతుగా ఇటు ఇరాన్ పైన యుద్ధానికి సిద్ధమైన ఈ గల్ఫ్ దేశాలు. గల్ఫ్ దేశాలపై దాడులు చేయటం ఒకటైతే ఇటు హర్మోజ్ మూసేసి మరింత నష్టం చేస్తుందని ఇటు ఇరాన్ పైన ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇరాన్ యుద్ధంలో ఇటు మొదటి పర్షియన్ గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇటు హర్మోజ్ తెరిచేందుకు ఇటు అమెరికాతో ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియా రెండు చేతులు కలుపుతున్నాయి. ఇటు హర్మోజ్ జలసంధిలో ఉన్న అబూ మూసా అనే ఒక ఐలాండ్ని స్వాధీనం చేసుకుంటే ఇటు ఇరాన్ పైన పట్టు సాధించవచ్చు అంటూ ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అమెరికాని రెచ్చగొడుతుంది. ఇటు ఇరాన్పై దాడుల కోసం ప్రపంచ దేశాలతో ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రస్తుతానికి రహస్య చర్చలకు దిగినట్టు తెలుస్తుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం కోసం ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక్కసారిగా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళ స్ట్రాటజీని షిఫ్ట్ చేశాయి ఈ యుద్ధంలో. గతంలో మనం చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ఎయిర్ బేసెస్ని అమెరికా వాడొద్దు అంటూ గతంలో ఒక డెసిషన్ని తీసుకుంది. అమెరికాకి తమ ఎయిర్ బేసెస్ వాడకుండా ఉండాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే ఈ ప్రస్తుతానికి ఎకనామిక్ డ్యామేజ్ ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వల్ల ఏదైతే ఒక ఎకనామిక్ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ప్రస్తుతానికి ఆఫీషియల్గా యుద్ధంలోకి పర్షియన్ గల్ఫ్ కంట్రీస్లో మొదటి కంట్రీ అని చెప్పొచ్చు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరి యుద్ధంలోకి దిగాలనుకుంటుంది. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు సౌదీ అరేబియా గతంలో అమెరికాకి ఇటు ఎయిర్ బేసెస్ని మిలిటరీ యూస్ కోసం ఇరాన్పై దాడులు చేయడానికి వాళ్ళ ఎయిర్ బేసెస్ని యూజ్ చేయకూడదంటూ ఇటు వాషింగ్టన్ రిపోర్ట్స్లో చాలా క్లియర్గా సౌదీ అరేబియా ప్రస్తుతానికి యుఎస్ ఎయిర్ ఫోర్సెస్ని కూడా అలౌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎయిర్ బేసెస్ నుంచి డైరెక్ట్గా ఇరాన్ని అటాక్ చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సీక్రెట్ డిస్కషన్స్ చేస్తుంది ఇటు గ్లోబల్ పవర్స్తో. మరి ముఖ్యంగా మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఎలా ఉండబోతుందంటూ ఇటు ఇరాన్ గురించి యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ కోసం కూడా వెయిట్ చేస్తుంది. మరో పక్కన యూరోప్, ఏషియా అలాగే అమెరికా ఈ కంట్రీస్ అన్నీ కూడా కలిసి ఒక గ్లోబల్ కోయిలేషన్ అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ఫోర్స్ఫుల్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయాలి. అప్పుడే ఇరాన్ని కంట్రోల్ చేయగలుగుతాం, ఒక గ్లోబల్ ఎకనామిక్ కొలాప్స్ని కూడా కంట్రోల్ చేయగలుగుతామంటూ ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెప్పుకొస్తుంది. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి సంబంధించిన మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి సంబంధించిన ఆ జలసంధి ఆ పరిసర ప్రాంతాల్లోనే ఇటు అబూ మూసా ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ ఇటు ఇరాన్ అలాగే సౌదీ అరేబియా ఆ ఐలాండ్ ఇటు ఎగ్జాక్ట్లీ మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం. అబూ మూసా ఐలాండ్ మనం చూడొచ్చు. టాప్లో ఉన్న భూభాగం అది ఇరాన్కి సంబంధించింది. అలాగే కింద ఉన్న ల్యాండ్ ఇటు సౌదీ అరేబియా. కొన్ని సంవత్సరాలుగా ఇటు సౌదీ అరేబియా అబూ మూసా ఐలాండ్ మాదే అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇరాన్ పూర్తిగా అబూ మూసా ఐలాండ్ని కంట్రోల్ చేస్తుంది. ఆ అబూ మూసా ఐలాండ్ని దాన్ని గనక ఒకవేళ కైవసం చేసుకుంటే ఇరాన్ మీద కొంత ప్రెషర్ తీసుకురాగలుగుతామంటూ ఇటు అమెరికాతో ఇరాన్ చర్చలకు దిగింది. ఒకసారి ఇటు పబ్లిక్ సెంటిమెంట్ కూడా ఇటు గల్ఫ్ దేశాల్లో ఒకసారి చూస్తే యాంటీ ఇరాన్ సెంటిమెంట్ కూడా ఇటు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఇప్పటిదాకా మొత్తంగా 2500 మిసైల్స్ని ఇటు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ సంధించింది. తెహ్రాన్ చాలా క్లియర్గా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గల్ఫ్ దేశాల్లో ఉన్న సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడున్న అమెరికాకు సంబంధించిన ఐటీ కంపెనీస్ వీటన్నిటిని కూడా టార్గెట్ చేస్తాను అంటూ చెప్పుకొస్తుంది. రాత్రి సమయంలో ఇవాళ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ జోన్ ప్రకారం నైట్ 10:30కి అమెరికాకు సంబంధించిన 18 ఆర్గనైజేషన్స్ వాటన్నిటినీ ఇరాన్ టార్గెట్ చేస్తూ అంటుంది. సో గల్ఫ్ దేశాలు ముందుకు రావాలి అంటూ ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సీక్రెట్గా డిస్కషన్స్ చేస్తుంది అమెరికాతో. అమెరికా, యూరోపియన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్. సౌదీ అరేబియా
మనం ఇంతకుముందే మాట్లాడుకున్న ఇటు సౌదీ అరేబియాకు సంబంధించిన ప్రిన్స్ ఇటు ట్రంప్తో యుద్ధాన్ని ఆపకూడదు ఇరాన్ పైన, అక్కడ ప్రభుత్వాలు కూలిపోయేదాకా యుద్ధాన్ని కంటిన్యూ చేయాలంటూ ఇటు సౌదీ ప్రిన్స్ ట్రంప్తో మాట్లాడినట్టు తెలుస్తుంది. సో ఇప్పటిదాకా గల్ఫ్ కంట్రీస్ ఇండైరెక్ట్గానే ఇటు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేశాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి డైరెక్ట్గా యుద్ధంలోకి దిగాలనుకుంటున్నాయి. తమ నేవీ, తమ ఎయిర్ ఫోర్స్, తమ ల్యాండ్కి సంబంధించిన ఆర్మీ వీటన్నిటినీ యూజ్ చేసి ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియా ఈ రెండు దేశాలు గల్ఫ్ దేశాలు ఇప్పుడు యుద్ధంలోకి దిగబోతున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేయడం వల్ల చాలా ఎకనామిక్ కొలాప్స్ అయిపోయింది. ఇటు సౌదీ అరేబియాకి సంబంధించిన ఎకానమీ కొలాప్స్ అయిపోయిందని ఇటు సౌదీ అరేబియా అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రెండు దేశాలు చెప్పుకొస్తున్నాయి. యుద్ధం మరింత ఎస్కలేట్ అవుతుందా? మూడో ప్రపంచ యుద్ధం మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. మూడో ప్రపంచ యుద్ధానికి ఇటు ఇరాన్ తీసుకునే డెసిషన్స్, ట్రంప్ తీసుకునే డెసిషన్స్ ఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక పక్కన యుక్రెయిన్ రష్యా వార్ కంటిన్యూ అవుతూనే ఉంది, ఇంకో పక్కన చైనా అండ్ తైవాన్ తన భూభాగంలో ఉందంటూ ఇటు చైనా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో చైనా ఏ క్షణమైనా తైవాన్ని అటాక్ చేసే అవకాశం ఉంది. తైవాన్ని ప్రొటెక్ట్ చేస్తూ అమెరికాకు సంబంధించిన నేవీ షిప్స్, సబ్మెరీన్స్ తైవాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అవన్నీ కూడా ప్రస్తుతానికి మిడిల్ ఈస్ట్ ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. సో తైవాన్ని కాపాడడానికి అమెరికాకు సంబంధించిన సబ్మెరీన్స్, నేవీ షిప్స్ కూడా అక్కడ లేవు. సో ఇటు చైనా ఏ క్షణమైనా తైవాన్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. ఇటు యూరోపియన్ కంట్రీస్లో మనం చూస్తే యుక్రెయిన్, రష్యా ఆల్రెడీ వార్ నడుస్తున్నాయి. ఇటు నాటో కంట్రీస్ కూడా మరి ఎవరి సైడ్ తీసుకోబోతున్నాయి. ప్రస్తుతానికైతే నాటో కంట్రీస్ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి, కానీ ఏ క్షణమైనా నాటోకు సంబంధించిన కంట్రీస్ని ఇరాన్ అటాక్ చేస్తే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు గల్ఫ్ కంట్రీస్ కనుక డైరెక్ట్గా వార్లోకి ఇన్వాల్వ్ అవుతే దానివల్ల జరిగే నష్టం ఎలా ఉండబోతుంది? గల్ఫ్ కంట్రీస్ ఒక బ్రాండ్ని, ఒక ఇమేజ్ని ఇన్ని సంవత్సరాలు క్యారీ చేస్తూ వచ్చాయి, ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ లొకేషన్ అంటూ. ఆ సేఫ్ అండ్ సెక్యూర్డ్ లొకేషన్ అన్న ఆ బ్రాండ్ ఇమేజ్ కాస్త గల్ఫ్ కంట్రీస్కి లేకుండా పోతే ఫ్యూచర్లో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ట్రేడ్ కావచ్చు, బిజినెస్ ఇవన్నీ కూడా కొలాప్స్ అవ్వబోతున్నాయి. వాటన్నిటిని నిజంగానే గల్ఫ్ కంట్రీస్, మరి ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా రిస్క్ చేయబోతున్నాయా? దీనికి సంబంధించి ప్రస్తుతానికి సీక్రెట్ డిస్కషన్స్ జరుగుతున్నాయంటూ సమాచారం వస్తుంది, కానీ నిజంగానే గల్ఫ్ కంట్రీస్ అంత రిస్క్ తీసుకోబోతున్నాయా? వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ని, మరో పక్కన ఇరాన్ నుంచి గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా విత్ ఇన్ రీచ్, ఇరాన్కి సంబంధించిన షార్టెస్ట్ డిస్టెన్స్ మిసైల్స్ కూడా గల్ఫ్ కంట్రీస్ని చాలా సునాయాసంగా అవలీలగా అటాక్ చేయగలిగే రేంజ్లోనే, రేడియస్లోనే ఉన్నాయి. అయినా కూడా నిజంగానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా రిస్క్ తీసుకుంటాయా? ఇరాన్ దగ్గర ప్రస్తుతానికి యూజ్ చేసిన మిసైల్స్లో ఓన్లీ 5% మేము యూజ్ చేసాం, ఇంకా హైపోసోనిక్ మిసైల్స్, ఇంకా మాస్ డిస్ట్రక్షన్ చేయగలిగిన మిసైల్స్ మా దగ్గర ఉన్నాయంటూ ఇరాన్ చెప్తుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే యుద్ధం ఇంకో నెల రోజులు కొనసాగితే భారత్ పరిస్థితి ఏంటి? తీవ్ర సంక్షోభం వస్తుందా? ఎలాంటి ఇబ్బంది ఉండదని మీరు భావిస్తున్నారా? ఆయిల్ రిజర్వ్స్ 1-2 నెలలకు సంబంధించి ఆయిల్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి, కానీ దాని తర్వాత ఏంటి? ఇరాన్ ప్రస్తుతానికి $136 పర్ బ్యారెల్ ప్రస్తుతానికి ప్రపంచ దేశాలకు అమ్ముతుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.